మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, దాంట్లో పైపరిన్ అని చెప్పి ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆ పైపరిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. ఇది కానీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్ గా రావడం, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. మనము తీసుకునేటువంటి పదార్థమే అసలు తినేటువంటి పదార్థాన్ని అదే అరిగిస్తుందంటే ఇంకంతకన్నా మించింది ఏముంది చెప్పండి. అలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి బాగా పనిచేస్తుంది. మెటబాలిక్ రేట్ బాగా పెంచుతుంది. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు, బిఎంఆర్ అంటారు. ఏదైనా ఒక పని చేసినప్పుడు 100 క్యాలరీలు ఖర్చు అవుతాయంటే మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల ఇదే పని చేయడం వల్ల 200 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అంటే ఇండైరెక్ట్ గా మీ వెయిట్ కి పనిచేస్తుంది. ముఖ్యంగా బెల్లి వెయిట్ చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. పొట్ట దగ్గర ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ కావడం, దానివల్ల 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం. సో ఆ బెల్లి ఫ్యాట్ ని కరిగించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే లివర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, లివర్ ని యాక్టివేట్ చేస్తుంది. చాలా లివర్ ని యాక్టివేట్ చేసి ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముందండి. లివరే మెయిన్ మనం ఫ్యాక్టరీ అని చెప్పుకుంటున్నాం. సో మన బాడీలో ఏది డైజెస్ట్ కావాలన్నా, ఎటువంటి విషయాలు డీటాక్సిఫై కావాలన్నా లివర్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. ఆ లివర్ ని యాక్టివేట్ చేస్తుందంటే టోటల్ గా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవక్రియని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఫ్లమ్ ఫామ్ కాకుండా చూస్తుంది. అంటే ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడము, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా కోల్డ్ లాంటివి రావడము ఇటువంటివి లేకుండా, ప్లస్ ఫ్రీ ఏరియేషన్ ఉండేటట్టు, ముక్కు దెబ్బడి ఇటువంటివి రాకుండా. అంటే ఇటువంటివి జరగలేదంటే గురకకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది నిద్ర బాగా ఎక్కువ గురక పెట్టే వాళ్ళకి ఇది తీసుకోవడం వల్ల గురకకి అగ్నిస్ట్ పనిచేస్తుంది. ఇంకా నిద్ర పట్టకపోతే నిద్ర పట్టేటట్టు చేస్తుంది. హెడేక్స్ అంటే తలనొప్పులు, ఇటువంటి ప్రాబ్లం, మైగ్రేన్ హెడేక్స్ కానీ, టెన్షన్ హెడేక్స్ కానీ, స్ట్రెస్ ని వేరు చేసేటువంటి కెపాసిటీని పెంచుతుంది. ఇది మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ ని పెంచుతుంది. అంటే ఏదన్నా బ్లడ్ pH అనేది 7 కి తగ్గకుండా మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే మన బాడీలో రకరకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఫ్రీ రాడికల్స్ అని చెప్పి కొన్ని తయారవుతాయి. ఆ ఫ్రీ రాడికల్సే ముందు ఇనిషియల్ గా ఒక్కొక్క ఆర్గాన్ టచ్ చేస్తూ మన బాడీలో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ కావడము, మజిల్ వీక్ కావడం ఇటువంటివి చేస్తూ ఫైనల్ గా క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కూడా దారితీస్తూ ఉంటాయి. అటువంటి ఫ్రీ రాడికల్స్ కి అగ్నిస్ట్ గా పనిచేసేటువంటి కెపాసిటీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా మన బాడీలో నొప్పులు, ఎటువంటి నొప్పులకైతే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇది కానీ తీసుకోగలిగితే నొప్పులు రాకుండా, అంటే ఎక్కడ వాపులు రావు.